రోజు వార్డు పర్యటన 11, 12 వార్డు పర్యటన ఉంది. ఆ పర్యటనలో భాగంగా పర్యటిస్తూ నేను తమ్ముని కలవాల్సిన ధర్మం కూడా ఉంది కాబట్టి వచ్చాను. తమ్ముని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఎట్లున్నా కానీ కూడా ఒకటే ఉన్నాం కాబట్టి నువ్వు ఒక దిక్కు నేను ఒక దిక్కు కూడా ఉండడం మంచిది కాదు. ఏదన్నా ఒక దిక్కు నాకు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది. మరి నిర్ణయం అనేది తమ్ముడు ఇష్టం కాబట్టి నా ధర్మం నేను అడిగిపోతున్నాను. ఎందుకంటే వేరే విశేషం ఏం లేదు. ప్రత్యేకంగా బీటెంట్ కూడా వేరే విషయాలంటూ ఏం మాట్లాడుకోలేదు. ఓన్లీ ఎలక్షన్స్ సంబంధించి నేను ఎమ్మెల్యేగా నిలబడ్డాను కాబట్టి ఫ్యామిలీలో ఒక పెద్దగా నిలబడినప్పుడు తమ్మునిగా నాకు సపోర్ట్ చేయాల్సిన ధర్మం ఉంది. తప్పక సపోర్ట్ చేయమని అడిగిపోతున్నాను. అంటే ఈ నెల 3వ తేదీ జగన్ సమక్షంలో చేరే అవకాశం ఉందన్నది కూడా ప్రచారం జరుగుతుంది. బయట ఈ ప్రచారం ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను మొట్టమొదటి కలవడం అయితే ఫస్ట్ టైం. మాకు ఇంతవరకు నేను బయటకు వచ్చిన నుంచి కూడా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిగా నేను తమతో మాట్లాడతాను. ఈరోజు వరకు నేను కలిసిన పరిస్థితి కూడా లేవు. ఫస్ట్ టైం నేను వచ్చి కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయం అయితే పూర్తిగా లేదు. ఎందుకంటే నిర్ణయం అయితే ఇప్పుడే మాట్లాడాం కాబట్టి నిర్ణయం ఏం తీసుకుంటాడనేది గమనిస్తాం. ఎలక్షన్ మద్దతే కాదు, అవసరమైతే వైఎస్ఆర్సీపీకి రమ్మని అడుగుతుంది. ఏమన్నా ఆలోచించుకోవాలి, నాకు టైం కావాలి చెప్పి అడిగినారు. దాన్ని బట్టి కొంచెం టైం ఆలోచించుకొని చెప్తాను. ఓకే, 3వ తేదీ అయితే చేరేది లేదంటారా? అది ఇప్పుడు చెప్పలేను నేను, ఎందుకంటే తమ్ముడు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అది మరి ఆలోచించుకోలేదు, వాళ్ళకు టైం ఇవ్వాలి. నా వరకైతే నేను అడగాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీలో అడగలేదనేది కూడా రాకూడదు కాబట్టి అడగాల్సిన ధర్మం ఉంది. అడుగుతున్నా. తప్పకుండా రమ్మని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రమ్మని కోరుతా ఉన్నాను. నాకు మొహమాటం ఏం లేదు. వైఎస్ఆర్సీపీకి రమ్మని చెప్తున్నా. తప్పకుండా వస్తే నాకు కూడా బలం అవుతుంది, నాకు మంచిది కూడా జరుగుతుంది. రమ్మని కోరుతున్నాను.